హలో అండి, నమస్తే. నేను మీ జ్యోతిని. మీకు నేను దాటి స్వరాలు మొదటిది చెప్పానండి. మొదటి కాలము చెప్పాను. దాటి స్వరము రెండో కాలము, రెండవ దాటి స్వరము చెప్తానండి. అందుకని మీ ముందుకు వచ్చానండి. నమస్తే. మీరు బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని అనుకుంటున్నానండి. నేను ఇప్పుడు దాటి స్వరము మొదటి కాలము, రెండో కాలము మీకు పరిచయం చేస్తాను. ఓకేనండి. స ప స ప స స మ గ రి స రి గ మ రి ప మ గ రి గ మ ప గ మళ్ళా మొదటి కాలము ఇంకొకసారి చెప్తానండి. మొదటి దాటి స్వరము స మా గ రి స రి గ మ రి ప మ గ రి గ మ ప గ ద ప మ గ మ ప ద మ ని ద ప మ ప ద ని ప సా ని ద ప ద ని స సా ప ద ని సా ని ద ప ని మ ప ద ని ద ప మ ద గ మ ప ద ప మ గ ప రి గ మ ప మ గ రి మ స రి గ మ గ రి స. మొదటి కాలంలో స్టెప్పుకి ఒక 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 స్వరమే పడుతుందండి. రెండో కాలం అయితే స్టెప్పుకి 2 లెటర్స్ పడతాయి. రెండు స్వరస్థానాలు పడతాయి అన్నమాట. ఆది తాళము అంటారండి దీన్ని. ఒక దెబ్బ కొట్టి కుడి చేతితోటి చిటికిన వేల నుంచి 1 1 2 3 4 5 6 7 8. ఇప్పుడు మనము దాటి స్వరము రెండో కాలము మొదటి దాటి స్వరాన్ని స్వరాన్ని రెండో కాలంలో చెప్తాను. అప్పుడు స్టెప్కి 2 లెటర్స్ పడతాయండి. స మ గ రి స రి గ మ రి ప మ గ రి గ మ ప గ ద ప మ గ మ ప ద మ ని ద ప మ ప ద ని ప సా ని ద ప ద ని స సా ప ద ని సా ని ద ప ని మ ప ద ని ద ప మ ద గ మ ప ద ప మ గ ప రి గ మ ప మ గ రి మ స రి గ మ గ రి స. ఇప్పుడు రెండవ దాటి స్వరము మనము ముందు స్వరం నేర్చుకున్నామండి. తర్వాత షార్ట్లో
మీకు తర్వాత వీడియోలో మీకు నేను సెకండ్ కాలం అనేది ఇంట్రడ్యూస్ చేస్తాను. ఫస్ట్ కాలం, సెకండ్ కాలం. ఇప్పుడు రెండవ దాటి స్వరం పాడుకుందాం. మా గా రి గ సరి గ మా ప మ గ మా రి గ మా ప దా ప మ ప మ మ ప ద ని ద ప ద మ ప ద ని సా ని ద ని ప ద ని స ప ద ని ద సా ని ద ప మ ప ద ప ని ద ప మ గ మ ప మ ద ప మ గ రి గ మ గ ప మ గ రి స రి గ రి మ గ రి స. ఇంకోసారి చెప్తానండి. మా గ రి గ స రి గ మ ప మ గ మ రి గ మ ప ద ప మ ప గ మ ప ద ని ద ప ద ప ప ద ని సా ని ద ని ప ద ని స ప ద ని ద సా ని ద ప మ ప ద ప ని ద ప మ గ మ ప మ ద ప మ గ రి గ మ గ ప మ గ రి స రి గ రి మ గ రి స. స్వరస్థానాలు అనేవి ఎగుడు దిగుడుగా వస్తాయి అన్నమాట. మన స్వరము అప్పుకి వెళ్తుంది, డౌన్కి వెళ్తుంది. అలాగా మనం జిగ్జాగ్గా ఉంటాయి అన్నమాట ఈ స్వరస్థానాలు. దాటి స్వరాల్లో స్వరస్థానాలు జిగ్జాగ్గా ఉంటాయి అన్నమాట. సరిగమ పదనిసల్లో మీకు నేను ఆకారంలో స్టార్ట్ చేసి చూపిస్తానన్నాను కదండి. సరళీశ్వరాల్లో మనము అకారంలో పాడితే ఎలా ఉంటుంది, మొదటి స్వరస్థానం అనేది, మొదటి సరళీస్వరం అనేది మీకు నేను ఒకసారి చూపిస్తానండి. స స మామూలుగా ఏంటంటే స రి గ మ ప ద ని స సా ని ద ప మ గ రి స. దీన్ని అకారంలో ఇట్లా పాడుకున్నామంటే మన స్వరస్థానాలు అనేది స్పష్టంగా ఉంటాయండి. అకారం వల్ల మనకి గమకాలు అనేవి బాగా పలుకుతాయి. త్యాగరాజ స్వామి కీర్తనలో గమకాలు ఎక్కువ ఉంటాయి, సంగతులు ఎక్కువ ఉంటాయండి. అవి కొంచెం టఫ్ అనమాట. అన్నమయ్య సాంగ్స్ మాత్రం ఈజీగా పాడుకోవచ్చు. మీకు మళ్ళీ చెప్తున్నాను అనుకోకండి. నేను మా వీడియోలు షార్ట్స్ పెడుతున్నానండి. నేను లాంగ్ వీడియోస్ షార్ట్స్ పెడుతున్నాను. ఇప్పటికీ నాకు సబ్స్క్రైబర్స్ వస్తున్నారు. చాలా థ్యాంక్స్ అండి, చాలా సంతోషం. మీరు నా వీడియోలు చూసే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ బెల్ ఐకాన్ అనేది వస్తుంది కదా, దాని ఆల్ నోటిఫికేషన్స్ అనే వాటి మీద బెల్ మీద నొక్కారంటే నేను పెట్టిన ప్రతి వీడియో మీ దాకా, మిగిలిన వాళ్ళందరి దాకా పోతుందండి. తర్వాత లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఎలా ఉంది, నచ్చిందా లేదా, ఏది మీకు టఫ్గా అనిపించింది మళ్ళీ రిపీట్ చేయమన్నా కూడా నేను చేస్తానండి. ఇవన్నీ నేను చెప్దామనుకుంటాను. ప్రతిసారి నాకు లాంగ్ వీడియో కూడా తొందరగా అయిపోతుంది, అందుకని నేను చెప్పలేకపోతున్నాను. చాలా థ్యాంక్స్ అండి.